ప్రైజ్ ది లార్డ్ అండి. బాగున్నారు కదా? ఎస్, తాడేపల్లిగూడెం ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. తాడేపల్లిగూడెంలో మరి స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధన అక్టోబర్ 28వ తారీఖు ఉదయం 9 గంటలకు గుణంవరి ఫంక్షన్ హాల్, ఆదిత్య కాలేజ్ పక్కన మసీద్ రోడ్లో మరి తాడేపల్లిగూడెంలో ఈ ఆరాధన జరగనే ఉందండి. ఉదయం 9 గంటలకే ప్రారంభించబడుతుంది. తప్పక ఈ ఆరాధనలో పాల్గొనండి. అలాగే మరి అమలాపురం ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త అండి. ఈ సువార్త స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధన అమలాపురంలో కలెక్టరేట్ ఆఫీస్ ఎదురుగా ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన్లో అక్టోబర్ 29వ తారీఖు ఉదయం 9 గంటలకు ప్రారంభించబడుతుంది. ఈ ఆరాధనలో కూడా తప్పకుండా ఆయా పరిసర ప్రాంతాల ప్రజలు తప్పక ఈ ఆరాధనలో పాల్గొనండి. ఈ ఆరాధన ద్వారా ప్రభు అద్భుతం జరిగించబోతున్నారు. కాకినాడ ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త అండి. మరి కాకినాడలో అక్టోబర్ 30వ తారీఖు ఉదయం 9 గంటలకి కొండబాబు ఫంక్షన్ హాల్, ఎంఎస్ఎన్ చారిటీస్ ఎదురుగా ఉన్న మరి కొండబాబు ఫంక్షన్ హాల్, జగన్నాథపురంలో మరి ఆంధ్ర పాలిటెక్నికల్ కాలేజ్ దగ్గరలో ఉన్న మరి ఈ కొండబాబు ఫంక్షన్ హాల్లోనే ఆరాధన జరగనే ఉంది. మరి ఈ స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధన ద్వారా అద్భుతాలను ప్రభు చేయబోతున్నారండి. ఈ 3 ఆరాధనలకు మరి చుట్టుపక్కన పరిసర ప్రాంత ప్రజలు ఎవరైతే ఉన్నారో తప్పక పాల్గొనండి. దేవుడు మీ జీవితంలో అద్భుతం జరిగించబోతున్నారు. ఏ సమస్యలతో, ఏ పోరాటాలతో, ఏ ఇబ్బందులతో, ఏ భయంకరమైన వేదనల మధ్యలో ఉన్నారో అన్నిటికీ ప్రభువే విజయం ఇవ్వబోతున్నారు. కలిసి ప్రార్థించడం ద్వారా ప్రభు ప్రతి ఒక్కరి సంఖ్యల నుంచి విడిపించే దేవుడై ఉన్నారు. బంధకాల నుంచి విడిపించే దేవుడై ఉన్నారు. మనల్ని గొప్ప చేసి గొప్పగా నడిపించే దేవుడై ఉన్నారు. ఇక పాత జీవితం నుంచి విడుదల, కొత్త జీవితం ఇవ్వడానికి ఈ ఆరాధనలో ప్రభు జరిగించనే ఉన్నారు. మర్చిపోకండి. అందరం కలిసి ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్స్ 728600007271. Praise the Lord. May God bless you all. Praise the Lord, dear all brothers and sisters in Christ. బాగున్నారా అండి? మరి మీ అందరికి గొప్ప శుభవార్త. హైదరాబాద్, సికింద్రాబాద్లో అద్భుతమైన ఆరాధన ప్రతి నెల జరుగుతుంది. ప్రతి నెల మొదటి శనివారం జరుగుతుంది కదా. మరి నవంబర్లో మొదటి రోజున నవంబర్ 1 మరి ఉదయం 9 గంటలకు ఈ ఆరాధన ఎస్పీజీ తమిళ్ చర్చ్ అల్ఫా హోటల్ వెనకాల మరి సికింద్రాబాద్ రోడ్ నందు జరగనై ఉంది. మరి ఈ ఎస్పీజీ తమిళ్ చర్చ్ నందు మరి ఎంతమంది అయితే ఆరాధనలో పాల్గొంటున్నారో వారి జీవితంలో గొప్ప కార్యాలు జరుగుతున్నాయండి. మరి నవంబర్ 1వ తారీఖు ఉదయం 9 గంటలకు ఎస్పీజీ తమిళ్ చర్చ్ నందు కలుద్దాం. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును కాక. ఈ ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారు కదా? ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఈ ఉదయకాల సమయంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును కాక. ప్రతి ఉదయం దేవుని తన నూతనమైన మాటల ద్వారా బలపరచబడుతూ ఉన్నాం కదా. ఎంతగానో దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. మన పరిస్థితులన్నీ కూడా మారడం మనం చూస్తూ ఉన్నాం. ఒకప్పుడు మన జీవితాలు సమాధానం లేని జీవితాలుగా, సంతోషం లేని జీవితాలుగా, చాలా భయంకరమైన పరిస్థితులలో మనం ఉన్నాం. కానీ దేవుడు తన మాటల ద్వారా బలపరుస్తూ అనేకమైన విషయాలు కృప చూపిస్తూ ఉన్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం? ఇంకా ఆలస్యం చేయకుండా ఈ ఉదయం ప్రత్యేకంగా పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడుతున్న తన ప్రత్యేకింపబడిన మాటలు అందరం కలిసి ధ్యానిద్దామా? యెషయా గ్రంథము 44వ అధ్యాయము 21వ వచనం. నేను నిన్ను మరిచిపోజాలను. ప్రైజ్ ది లార్డ్. అద్భుతకరమైన మాటలు కదండి. ఎస్, చూడండి, నేను నిన్ను మరచిపోజాలను. దేవుడు మనల్ని మర్చిపోలేరండి. మరచిపోయే దేవుడు కాదు. ఈ ఉదయకాల సమయంలో ప్రత్యేకింపబడిన వాగ్దానం మీ కొరకే, మనందరి కొరకే. ప్రత్యేకంగా చాలా విషయాల్లో కృంగిపోయి మరి చాలా వేదనతో, దుఃఖంతో అలసిపోయి ఉన్న నీ జీవితంతోనే, నీ కుటుంబంతోనే, నీతోనే ప్రియ సహోదర సహోదరి మాట్లాడుతూ ఉన్నారు. నేను నిన్ను మరచిపోజాలను. అవునండి, ఆయన మర్చిపోయే దేవుడు కాదు. మనుషులు మర్చిపోవచ్చు కదండి. భార్య భర్తను మర్చిపోవచ్చు, లేదా భర్త భార్యను మర్చిపోవచ్చు. ఎన్నో పరిస్థితులలో మనము ఎంతో మందిని చూస్తూ ఉన్నాం. ఎన్నో సమస్యలు, ఎన్నో ఇబ్బందులు, వాటి వల్ల ఆ పరిస్థితిలో ఉంటానన్న వారు చేవిడిచి వెళ్ళిపోవడం, ఇవన్నీ కూడా నిజ జీవితంలో చూస్తూ ఉండడం మనము మరి ఇదంతా కూడా మనము మరి మన జీవితంలో వీటినన్నిటిని బట్టి చింతిస్తూ ఉన్నాం, బాధపడుతూ ఉన్నాం.
మనుషులు మర్చిపోవచ్చు, కానీ దేవుడు మర్చిపోయే దేవుడు కాదు. నువ్వు ఏ విషయంలో, పరిస్థితుల్లో, ఏ పరిస్థితులలో, ఏ బాధలలో, ఏ ఇబ్బందులలో, ఏ పోరాటముతో మరి నువ్వు కృంగిపోయి ఉన్నావు, అంతా కూడా ప్రభు చూస్తూ ఉన్నారు. నిన్ను ఏ విషయంలో ప్రభు మర్చిపోరండి. ప్రైజ్ అలాట్. ఆ ధైర్యపడకండి, ధైర్యంగా ఉండండి. నేను నిన్ను మర్చిపోజాలను అని ఈ ప్రత్యేకింపబడిన వాగ్దానాన్ని ప్రతి ఒక్కరం పట్టుకుందాం. కొన్నిసార్లు అనిపిస్తుంది, నాతో మరి నా వారే మాట్లాడట్లేదే, నా వారే నన్ను చాలా వేదనకి గురి చేస్తున్నారు, నాతో మాట్లాడని స్థితిలో ఉన్నారు, ఒంటరి వాడిని అయిపోయాను, ఒంటరి దాన్ని అయిపోయాను, అందరూ ఉన్నా కానీ చుట్టూ అంత శూన్యంగా కనిపిస్తుంది అన్నట్లుగా జీవితాలు కొన్నిసార్లు మరి ఉంటూ ఉంటాయి కదండి. మరి చూడండి, యోసేపు తన జీవితంలో ఎంత భయంకరమైన పరిస్థితి కదండి. తన జీవితంలో ఒంటరి అయిపోయాడు. అందరూ ఉన్నారు, అన్నలు ఉన్నారు, అందరూ ఉన్నారు, కానీ తనని ఎలా చేశారు అంటే ఇంకా ఒక మరి వేస్ట్, ఈ వ్యక్తి వేస్ట్. సొంత అన్నలే కృంగతీసిన మాటలు, వీడు పనికిరానివాడు అన్నట్లుగా ఎన్నో మరి అవమానకరమైన మాటలతో బాధ పెట్టిన పరిస్థితులు కదండి. కానీ యోసేపును మనుషులు మర్చిపోవచ్చు, అనగా సొంత అన్నలు మర్చిపోయారేమో, కానీ మరి వారు విడిచిపెట్టారేమో, కానీ దేవుడు విడిచిపెట్టలేదు, మర్చిపోలేదండి. ఆయన అద్భుతమైన రీతిలో నడిపించి ఉన్నారు. మరి అన్నల ఎదుటనే సాక్షికరంగా యోసేపు నిల్చోబెట్టినట్లుగా నిన్ను కూడా మర్చిపోకుండా అన్ని విషయంలో నిల్చోబెట్టే దేవుడై ఉన్నారు. ఆయన మర్చిపోలేదు కాబట్టే ఆయన ప్రేమ మరి ఎక్కడ కూడా నీ ఎట్లా తక్కువ కాలేదు కాబట్టి ఇంకా ఇంత చక్కని సంతోషకరమైన జీవితాన్ని జీవించే వారిగా మరి నీవు, నీ కుటుంబం ఉందని జ్ఞాపకం చేసుకో. ప్రియ సహోదర సహోదరి, అధైర్యపడకండి, ధైర్యంగా ఉండండి. ప్రభు ఇస్తున్న ఈ ప్రత్యేకింపబడిన మరి వాగ్దానాన్ని పట్టుకోండి, ప్రార్థించండి. అవునయ్యా, ఎవరు మర్చిపోయినా నువ్వు మర్చిపోయే దేవుడవు కాదు, నిరంతరము నా కృప చూపించే దేవుడవు అయ్యున్నావు. నేనే అన్ని విషయాల్లో ఒంటరిగా నేను బాధపడుతున్నాను, కానీ నువ్వు నాతో ఉన్నావయ్యా, ఇక నువ్వు నడిపించండి. చూడండి, ఇన్ని రోజులు నడిపించిన దేవుడు ఇక్కడ నడిపించరా, ఖచ్చితంగా నడిపిస్తారు, పోషిస్తారు, సహాయం చేస్తారు. అన్నిట్లో కూడా తన కృప ఉంటుంది. మరి ప్రత్యేకింపబడిన మాటల్ని పట్టుకొని మరి వాగ్దానం చేత పట్టుకొని ప్రార్థన చేస్తూ బలంగా ముందుకు సాగుదాం. మరి అందరి జీవితంలో ఈ చక్కని వాగ్దానము నెరవేర్చబడును కాక. మరి ప్రార్థిస్తూ ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. ప్రార్థన. అద్భుతమైన తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మీ బలమైన శ్రేష్టకరమైన మాటల ద్వారా బలపరచబడుతున్నాం అయ్యా. నేను నిన్ను మర్చిపోజాలను అనే అద్భుతమైన వాగ్దానము ద్వారా ఎంతగానో బ్లెస్ అవుతున్నామయ్యా. అవునయ్యా, ఎవరు మరచినా, ఎవరు విడిచినా నువ్వు మర్చిపోయే దేవుడవు కాదు అయ్యా. ఇదిగోండి, మరొకసారి నేను ఉన్నానని, నేను నీతో ఉన్నానని, నేను నీకు తోడై ఉన్నానని, నేను మర్చిపోనని చక్కని మాటలతో ఈ ఉదయకాల సమయంలో ధైర్యపరుస్తున్నందుకు, బలపరుస్తున్నందుకు మీకు స్తోత్రం. మీ బలమైన మాటలు ఇలానే చేత పట్టుకొని మేమందరం బలంగా ముందుకు సాగుదుము కాక. మనుషుల వైపు కాకుండా మీ వైపు చూసే కృపలోనికి నడిపించండి. ప్రత్యేకంగా అందరినీ ఆశీర్వదించండి. మా ప్రియులందరికీ క్షేమం కలుగును గాక. ఈ రోజంతట్ల కృప కలుగును గాక. చేస్తున్న ప్రతి పనులలో, ప్రయత్నంలో మీరు తోడే ఉండండి. వెళ్తున్న మార్గంలో మీరు తోడే ఉండండి. ఈ రోజంతటిని మీ చేతులకు అప్పగిస్తున్నాము. కృప కలుగును గాక అని ప్రార్థన చేస్తున్నామయ్యా. ఇంకను ఆశీర్వదిస్తూ క్షేమము చేత నింపండి. ప్రతి పరిస్థితిలో మీరు తోడే ఉండమని వేడుకుంటున్నాం. ప్రతి ఆటంకాలు, పోరాటాలపైన విజయం కలుగును గాక అని ప్రార్థన చేస్తూ ఉన్నామయ్యా. అలానే మేము ప్రార్థన చేస్తాం. ఉదయకాల సమయంలో ప్రత్యేకంగా ఎంతమంది అయితే బర్త్డేస్, మ్యారేజ్ డే, స్పెషల్ ఈవెంట్ సెలబ్రేట్ చేసుకుంటున్నారో అందరినీ ఆశీర్వదించండి, క్షేమాన్ని కలగచేయండి. వెళ్తున్న మార్గాలను చేస్తున్న ప్రయత్నంలో అన్నిట్లో మీరు తోడే ఉండండి. అలాగే ఈ ఉదయకాల సమయంలో అయా ఎదుకోండి, ఎవరైతే అనారోగ్యముతో ఉన్నారో మంచి ఆరోగ్యం, క్షేమం కలుగును కాక, దీవించబడదురు కాక, గొప్పవారగుదురు కాక, ఉన్నతమైన స్థితిలో ఉందురు కాక, అందరినీ ఆశీర్వదిస్తూ రమ్మని మీ చేతులకు అప్పగిస్తూ యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. దేవుని కృప అందరికీ తోడే ఉండును కాక. ఆమేన్.